హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్. ఇందులో ఏ ప్లాట్ చూపించట్లేదు, జస్ట్ నాకు ఈ ప్లేస్ ఎందుకు బాగా నచ్చింది. బైక్ మీద వెళ్తా ఆపి ఇందులో ఒక చిన్న వీడియో పెడదామని దిగాను. ఇక్కడికి వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జస్ట్ పొలము ఒకసారి చూపిస్తా చూడండి, మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదేదో పొలము వరిగా ఏదో అంట, మొత్తం మిషన్లతో కోసి నీట్గా చూడండి, ఇలా మిషన్లే చేసాయి. ఒకప్పుడు ఇటువంటి పనులు చేయాలంటే ఒక 30-40 మంది కోతలు కొన్ని రోజులు పట్టేది. చూడండి మిషనే ఇప్పుడు అంతా చూడండి, మొత్తము మిషన్తో చేసేసి అంతా కుప్పలేసేసింది. చూడండి మన కనుచూపు మేరలో. ఇది నేను వీడియోస్లలో ఇదివరకు సింగపూర్ వెళ్ళినప్పుడు అటు ఇటు చూశాను కొన్ని వీడియోస్. ఇప్పుడు ఇక్కడ మన మార్కాపూర్లోనే ఇటు జస్ట్ హైవే మీద వెళ్తా జనాలతో పని లేదేమో, ఇంకంతా ఇవే కట్టలు చేసేస్తాయేమో. జస్ట్ ఏదో ఈ పొలంలోకి రావాలనిపించింది, సో అందుకని మీరు చూసి కొద్దిగా ఎంజాయ్ చేస్తారని తీస్తున్నాం. చూడండి నీట్గా, ఇంకా వచ్చే రోజుల్లో మనుషులతో పని ఉండదేమో ఏమో. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంది, ఈ పొలంలోకి రావాలనిపించింది, అందుకే బండి దిగి ఇలా వచ్చాను. సన్ రైజ్ అవుతుంది చూడండి, ఎనర్జీ. ఓకే, బాగుంది పొలము. చూడండి ఒకసారి వ్యూ, ప్రకృతి నేచర్లో ఎక్కువ గడపాలి. ఇక్కడికి వస్తే నాకేదో కొన్ని ఎనర్జీ వైబ్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడికి రావాలనిపించింది, వెళ్తా చూసా, జస్ట్ రావాలనిపించింది, వచ్చాను. కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉంది, ఇందులో నడుస్తున్నాను అలాగా. ఇది ఫ్రెండ్స్ చూడండి, దూరం వరకు కూడా చూపిస్తాను. ఓకే, ఇవన్నీ మిషన్తో చేసినాయి అనుకుంటా, గింజల వరకు తీసేసి మిషన్తో రోల్స్ చేసి అలా వదిలేసింది కదా. బాగుంది కదా. సైలెంట్గా ఇక్కడ కొంతసేపు ఉంటే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. బిజీ లైఫ్లో జనాల మధ్య అటు ఇటు తిరుగుతూ ఉంటాం ఎక్కువ. ఒక్కోసారి ఇలా గడపడం వల్ల మనకు ఎనర్జీ అనేది చేంజ్ అవుద్ది. నేచర్లో ఉండే ఎనర్జీస్ మనతో కనెక్ట్ అవుతాయి. మనం ఏం చేయకున్నా కానీ ఇటువంటి ప్లేసెస్లో ఉంటే చాలా రిలాక్స్ అవుతాం. ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వచ్చి కొద్దిగా వాక్ చేసి కొంతసేపు సైలెంట్గా ఉండండి. ఇటువంటి ప్లేస్లలో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది చిన్న బిట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, సో పెట్టాను. ఇందులో ఈ పొలం అయితే సేల్కి లేదు, నాకు తెలియదు దీని గురించి. ఓకే ఫ్రెండ్స్, వ్యూ చేద్దామని వచ్చాను నేను, అంతే. ఇవ్వండి వెళ్తా మా టీంని కూడా అది అక్కడ ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఫోను వెళ్ళొద్దాం రా మామ పొలంలో కంటే, ఎందుకు రా అంటున్నారు. జస్ట్ అక్కడ నడవాలనిపించింది మామ అంటే, సరే నీ బాధలు నువ్వు వడు అని ఆయన ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాడు. నేను చిన్న వీడియో తీసుకుంటా ఉన్నాను. అది రోడ్డు, ఆటో వెళ్తా ఉన్నా చూడండి ఫ్రెండ్స్. ఇదే పొలంలో ఉన్నాను నేను, చూడండి ఇదిగోండి నీట్గా. ఓకే, ఈ పొలం విజిట్ చేద్దాం, ఊరికే జస్ట్ చూద్దామని వచ్చాను నేను, దారిలో వెళ్తా. సో ఇక్కడికి వచ్చాను, రేగి చెట్టు కనిపించింది, చూపిస్తాను మీకు కూడా. మంచి రేగి పళ్ళు ఉన్నాయి. సో నేచర్ మనకిచ్చే గిఫ్ట్ ఇది. ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమి ఉండవు, జస్ట్ అలా తుంచుకున్నారు, ఇలా తిన్నారు. సార్ దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, టేస్ట్ చేసి. బాగుంది, చూస్తే మీకు నోట్లో నీళ్ళు ఊరవచ్చు, సలైవా. పుల్లగా వగురుగా, కొద్దిగా తీపి ఎక్కువ ఉంది. ఎనీహౌ బాగుంది ఫ్రెండ్స్, జస్ట్ ఒక ఎంజాయ్ మూమెంటు. మీరు ఎప్పుడన్నా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఆగి అలా నేచర్ని ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మంచి పొలాలతో, మంచి బిట్లతో, మంచితో మీ ముందుకు వస్తూ ఉంటాను సదా మీ సేవలో. రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్, మార్కాపురం డిస్ట్రిక్ట్స్, గుంటూరు సిటీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు అలా నేచర్లో గడపండి. ఫీలింగ్ అనేది నేను చెప్పినా మీకు అర్థం కాదు, మీరు ఆ గడిపి ఆ ఫీల్ అవుతేనే అర్థమవుద్ది అనమాట. ఎప్పుడన్నా వెళ్తూ ఉన్నారు హైవే మీద, ఎక్కడన్నా ఎక్కడ పొలం కనిపించింది, జస్ట్ కార్లో ఉన్నారు దిగండి, బైక్లో ఉన్నారు దిగండి, అలా పొలంలో అలా వాక్ చేయండి, చూడండి నేచర్ని, చూడండి పక్షుల శబ్దాలు కానీ, అసలు చుట్టుపక్కల పరిసరాలు కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ ఎనర్జీలో చేంజ్ వచ్చేస్తుంది అనమాట, మీ బాడీలో చేంజ్ వచ్చుద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.